హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా బ్యాటర్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా జైస్వాల్, అశ్విన్, జడేజాలు అయితే దుమ్ము దులపడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మాత్రం అయితే పూర్తిగా నిరాశపరచడం జరిగింది. అదేవిధంగా తొలి డే వచ్చేసరికి పూర్తి రివ్యూ అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక ఈరోజు అయితే ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. మొదటగా బ్యాటింగ్ దిగిన మన టీమిండియా మాత్రమైతే ఆదిలోనే ఘోరమైన దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంగ్లా యువ బౌలర్ హసన్ మహమూద్ మాత్రమైతే ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం జరిగింది. టీమిండియా స్టార్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీను అదేవిధంగా శుభ్మన్ గిల్ తక్కువ స్కోర్కు అవుట్ చేయడంలో కీ రోల్ పోషించడం జరిగింది. హసన్ మాత్రమైతే బౌలింగ్ దాటికి టీమిండియా టాప్ ఆర్డర్ మాత్రమైతే పేక మేళలో కుప్పకూలిరని చెప్పుకోవచ్చు. కేవలం 36 పరుగులకే 3 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. పీకల్లో కష్టాల్లో ఉన్న టీమిండియాను మాత్రమైతే యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ మాత్రమైతే గట్టెక్కించడానికి చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య 62 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఈ తరుణంలో రిషబ్ పంత్ మాత్రమైతే అవుట్ అవ్వడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి 52 బంతుల్లో 39 పరుగులు చేయడం జరిగింది. 6 4లతో రాణించారు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కేవలం 16 పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది. అంతకుముందుకు బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ వచ్చేసరికి తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి 6 పరుగులు, శుభ్మన్ గిల్ వచ్చేసరికి డకౌట్గా వెనుదిరగడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి 6 పరుగులకే వెనుదిరగడం జరిగింది. ఓవరాల్గా 94 పరుగులకే 4 కీలకమైన వికెట్లు పడిపోయి పీకల్లోతు కష్టాలు ఉన్న టైంలో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అయితే కొంత మేరకు అయితే రాణించడం జరిగింది. కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయిన తర్వాత వెంటనే యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. యశస్వి జైస్వాల్ వచ్చేసరికి 56 పరుగులతోనే అద్భుతంగా రాణించడం జరిగింది హాఫ్ సెంచరీ తోటి. అందులో వచ్చేసరికి 9 4లతో రాణించడం జరిగింది. అనంతరం బ్యాటింగ్లోకి వచ్చిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. టీమిండియా భారీ స్కోర్ చేయడంలో వీళ్ళిద్దరైతే కీ రోల్ పోషించడం జరిగింది. వీళ్ళు దాదాపు 195 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. వీళ్ళిద్దరైతే అటు రవీంద్ర జడేజా వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించగా, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు బ్యాటింగ్ దాటికి మాత్రమైతే బంగ్లా బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగింది. తొలి 2 సెషన్లో బంగ్లా బౌలర్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఆఫ్టర్ లంచ్ తర్వాత వచ్చేసరికి మన టీమిండియా మాత్రమైతే పూర్తి ఆధిపత్యం చెలాయించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అయితే బంగ్లా బౌలర్ పైన అయితే ప్రతిదాడి చేయడం జరిగింది. ఓవరాల్గా ఓవర్ నైట్ స్కోర్ ముగిసే సమయానికి టీమిండియా 339 పరుగులు చేయడం జరిగింది. 6 వికెట్లు కోల్పోయి అందులో రవీంద్ర జడేజా వచ్చేసరికి 117 బంతుల్లోనే 86 పరుగులు చేయడం జరిగింది. 10 4లు 2 సిక్సర్లతోనే స్టిల్ ఇంకా క్రీజులో అయితే ఉండడం జరిగింది. అతను తోడుగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి 112 బంతుల్లోనే 102 పరుగులు చేయడం జరిగింది. 10 4లు 2 సిక్సర్లతోనే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 91తో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. మన వన్డే ఏ రేంజ్లో ఆడుతున్నాడో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆ రేంజ్లో ఆడుతున్నాడు అని గురించి చెప్పుకోవచ్చు. టీమిండియా 339 పరుగు తొలి రోజు ఇంత స్కోర్ చేయడంలో రవిచంద్రన్ అశ్విన్ స్ట్రైక్ రేట్తోనే టీమిండియా ఇంత భారీ స్కోర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ డే వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే ఆధిపత్యం అయితే చెలాయించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా థర్డ్ సెషన్లో మొత్తం అయితే పూర్తిగా బంగ్లా బౌలర్ పైన మన టీమిండియా బ్యాటర్లు అయితే రాణించడం జరిగింది. ఓవరాల్గా ఫస్ట్ డే వచ్చేసరికి టీమిండియా బ్యాటర్లు వచ్చేసరికి యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఈ 3 బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతోనే టీమిండియా భారీ స్కోరు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే మరోసారి అయితే నిరాశపరచడం జరిగింది. అట్లీస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో అయినా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అయితే రాణించాలని అయితే కోరుకుందాం. అదేవిధంగా బంగ్లా బౌలర్ విషయానికి వచ్చినట్లయితే బంగ్లా బౌలర్లో హసన్ మహమూద్ మాత్రం అయితే అద్భుతమైన బౌలింగ్తోనైతే టీమిండియా బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగింది. స్టార్టింగ్లోనే టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంలో హసన్ బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్ల వికెట్లు తీయడం జరిగింది. హసన్ వచ్చేసరికి 18 ఓవర్లు వేసి 58 పరుగులు ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అందులో 4 ఓవర్లు మేడిన్ వేయడం జరిగింది. హసన్ బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో వేసాడని చెప్పుకోవచ్చు. అతను తోడుగా వచ్చేసరికి రానా వచ్చేసరికి 1 వికెట్ తీయడం జరిగింది. హసన్ మిరాజ్ వచ్చేసరికి 1 వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసరికి బంగ్లా బౌలర్ ఫస్ట్ 2 సెషన్లో అద్భుతంగా రాణించడం జరిగింది. థర్డ్ సెషన్లో వచ్చేసరికి పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు.
ఈరోజు మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే 2 సెషన్లో బంగ్లా బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తే 3వ సెషన్లో వచ్చేసరికి టీమిండియా బ్యాటర్లు అయితే ఆధిపత్యం అయితే కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మరి టీమిండియా మాత్రమైతే భారీ స్కోర్ దిశగా అయితే దూసుకొని పోతుంది. ఇంకా టీమిండియాకి మాత్రమైతే ఇంకా 4 వికెట్లు అయితే ఉండడం జరిగింది. సెకండ్ డే వచ్చేసరికి మా రవిచంద్రన్ అశ్విన్ కానీ అదేవిధంగా రవీంద్ర జడేజా గారు మరికొద్దిసేపు నిల్చుంటే టీమిండియా ఈజీగా 450 నుంచి 500 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళు ఎంతసేపు క్రీజ్లో ఉంటారో మన టీమిండియా స్కోర్ అంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి సెకండ్ డే రోజు మధ్య మరి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.